హరే కృష్ణ. భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. భావం: ఓ ధనంజయ, నా కన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. పరతత్వము అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. అతడు సాకారమని ఇక్కడ నొక్కి చెప్పబడుతుంది. దేవాది దేవుడే పరతత్వమని బ్రహ్మ సంహిత కూడా ధృవీకరించింది. బ్రహ్మ శ్రీకృష్ణుణ్ణి బ్రహ్మ సంహితలో 5.1 శ్లోకంలో ఈ విధంగా స్తుతించారు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. ఆయన సనాతనుడు, నిత్యుడు, సర్వజ్ఞుడు మరియు అనంతమైన ఆనంద స్వరూపుడు. ఆయన ఆది అంతము లేనివాడు, అన్నిటికీ మూలహేతువు, సర్వకారణ కారకుడు. శ్వేతాశ్వతర ఉపనిషద్ 3.8 మరియు 9 శ్లోకములో కూడా ఈ విషయం నిర్ధారించుచున్నవి. భౌతిక తమో భావనలన్నింటికీ పరుడైన దేవాది దేవుని నేను ఎరుగుదును. అతనిని తెలుసుకున్నవాడే జనన మరణాల బంధం నుంచి ముక్తుడు కాగలడు. ఆ పరమపురుషుని గురించిన ఈ జ్ఞానం కన్నను ముక్తికి వేరొక మార్గం లేదు. దివ్యతముడు అగుటచే ఆ దివ్య పురుషుని కన్నను శ్రేష్టమగు సత్యము వేరొకటి లేదు. అతడే సూక్ష్మము కన్నను సూక్ష్మము మరియు ఘనముల కన్నను ఘనమైనవాడు అయి ఉన్నాడు. వృక్షము వలె స్థిరుడై ఉండు అతడు ఆధ్యాత్మిక జగత్తునంతిని ప్రకాశింపజేయును. చెట్టు తన వేళ్లను వ్యాపింపజేయునట్లు అతడు తన శక్తులను వ్యాపింపజేయును. దీని ద్వారా భగవంతుడైన కృష్ణుడు భౌతికము మరియు ఆధ్యాత్మికములనే వివిధ శక్తులచే సర్వవ్యాపకుడై ఉన్నాడు. హరే కృష్ణ.